माजी MLA साहब फारस सारजन्ना और यहाँ पर तशरीफ़ फरमा जितने भी उलमा इकराम रहने दीजिए या क़ायदीन रहने दीजिए या हमदर्द उम्मत रहने दीजिए, आप सबकी खिदमत में और उसी तरीके से इस प्रोग्राम को आएगी आप सबकी खिदमत में मैं सबसे पहले सलाम अर्ज़ करता हूँ, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। నేను ఉర్దూ భాషలో ఏ రకంగా మాట్లాడగలననేది మాషాల్లా మీ అందరికీ కూడా తెలుసు. కానీ నేను ఈ సందర్భంగా ఏంటంటే నేను తెలుగులో మాట్లాడితే ఇంకొంచెం బాగుంటుందేమో, ఎందుకంటే కొంతమంది మన హిందూ సోదరులు కూడా ఎవరికైతే ఉర్దూ, నాకు తెలిసి ప్రసాద్ అన్నకైతే ఉర్దూ మాషాల్లా ఆయన అయితే బ్రహ్మాండంగా అయితే మాట్లాడుతున్నారు. కద్రీలో ఆ మాట చెప్పకూడదు, ఎందుకంటే ఇందాక ప్రసాద్ అన్న చెప్పిండు. ఈ రోజున ఏదైతే అనేకమైనటువంటి విషయాలు ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ ద్వారా చర్చించడం జరిగింది. నేను మరీ ముఖ్యంగా అందరికన్నా ముందు ఆ అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైనటువంటి ఆ అల్లాహ్కి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తర్వాత ఎవరికి ధన్యవాదాలు తెలియచేయాలి అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేస్తే ఈ ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఈ ఉర్దూ భాషకి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు ఏమిటి అని చెప్పేసి ఒకసారి ప్రక్షాళన చేసిన తర్వాత మొత్తం లిస్ట్ ఒకటి తయారు చేసిన తర్వాత అప్పుడు ఆయన తర్వాత మేము ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికే ధన్యవాదాలు తెలియజేయాలి, ఆయనకే కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను మీకు ఒక అంశం తెలియజేస్తాను. నేను ఈ రోజున మిమ్మల్ని ఏదో మెస్మరైజ్ చేయడానికో, ఎందుకంటే చాలా అంశాలు చాలా అంటే నేనైతే చాలా హార్ట్ టు హార్ట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఐఎమ్ లిటరలీ ఐఎమ్ ఎ పొలిటీషియన్. నేనైతే ఏమీ కూడాను ఉర్దూ భాష పండితుడిని కాదు, లేదంటే కనుక ఒక మౌల్వీని కాదు, లేకపోతే ఒక మౌలానాని కాదు, ఏదో గడ్డం టోపీ జుబ్బా ఉన్నంత మాత్రాన నేనైతే కాదు. ఆమె సోషల్ యాక్టివిస్ట్ నుంచి ఈ స్థాయి వరకు దేవుడు మాకు కరుణించడం వల్ల మా తల్లిదండ్రుల యొక్క సహకారము, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అందించినటువంటి ఏదైతే సహకారం ఉందో దాంతో ఈ రోజున మీకు ఈ రాష్ట్రానికి ఉర్దూ అకాడమీ చైర్మన్గా మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాను. నాకు అబద్ధాలు చెప్పడం అన్నా కానీ, లేదంటే కనుక ఏదో ప్రేస్ చేయాలన్నా కానీ నాకు నోరు రాదు. ఏం మాట్లాడినా కానీ మనస్ఫూర్తిగా మాట్లాడాలి. మనస్ఫూర్తిగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాల్ని అందరి దృష్టిలో మన అందరి ముందు కూడా తీసుకొని వచ్చి ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ముస్లిం సమాజం ఏదైతే మనం దివ్య గ్రంథం ఖురాన్ మరియు అదేవిధంగా సహీ అహాదీసు, ఖురాన్ మరియు అహాదీస్ పరంగా మాకు తెలిసినంత వరకు ఏ ధర్మం అయితే మేము ఆచరిస్తున్నామో ఇస్లాం ధర్మం పరంగా మాపై ఎవరైనా కానీ ఆవగింజంత ఉపకారం చేస్తే, ఆవగింజంత ఎంతండి, ఎంత ఆవగింజ అంటే తెలుసు కదా, రాయికే దానేకే బరాబర్. ఆవగింజంత ఉపకారం చేస్తే కనుక దాన్ని కొండంత భావించాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫామ్పై ముస్లిం సమాజంపై కొండంత ఉపకారం చేశారు. మరి దాన్ని ఏ విధంగా తీర్చాలి అంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా దానికి ఇన్ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఓట్ల రూపంలో, అదేవిధంగా ప్రజాభిమానం, మేము మీతో పాటు ఉన్నాము అని చెప్పేసి ఒక సంకేతం, స్పష్టమైనటువంటి సంకేతం అందజేస్తేనే అది రాజకీయ నాయకులకి కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి పనికొచ్చేది. మీరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పేసి, లేకపోతే బాబు గారు వస్తారు బలవం అని చెప్పి వస్తే ఏం లాభం లేదు. మీ యొక్క ఏదైతే అభిమానం ఉందో ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మారిస్తేనే అది కనుక మేము ఉర్దూ భాష అభిమానులు, అదేవిధంగా ఉర్దూ భాష ప్రేమికులు, అదేవిధంగా ఉర్దూని అమితంగా అభిమానించేటటువంటి మేమందరం కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక బిరుదుతో మేము ప్రదానం చేసి ఆ బిరుదుతో ఆయన్ని పిలుస్తాము. ఆ బిరుదు ఏంటంటే సార్, జనాబ్ నారా చంద్రబాబు నాయుడు साहब को हम क्या तखल्लुस से बुलाते हैं हम आजकल, మొహసినే ఉర్దూ నారా చంద్రబాబు నాయుడు. మొహసిన్ అంటే పరోపకారి అంటే ఉపకారం చేసినటువంటి నాయకుడు ఉర్దూ భాషపై ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటానంటే, నేను కొంత అంటే ఇందాక అన్న అయితే చాలా స్పష్టంగా చెప్పిన ఈ ఇష్యూతో రిలేట్ లేకపోయినా కానీ నేను మాట్లాడతాను. కానీ నేను కూడాను అదే రకంగా, ఎందుకంటే ఉర్దూ భాష వరకు కన్ఫైన్ కాకుండా నేను దాన్ని కూడా కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మాట్లాడతాను కూడాను ఇన్షాల్లా. ఏదైతే ఉర్దూ భాషకి అందరికన్నా ముందు ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి ఏకైక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఐకే గుజ్రాల్ గారు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఐకే గుజ్రాల్ గారు ఉర్దూ స్టూడెంట్. ఆయన మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడాను లేఖ రాస్తారు. లేఖ రాసి ఎవరైనా కానీ ముందుకు రండి
చెప్పండి, మీరు ముఖ్యమంత్రి ముందుకు వస్తే కనుక నేను ఒక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ ఒక్కరు ముఖ్యమంత్రి కూడాను ముందుకు రారు. అప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి మా రాష్ట్రానికి మీరు తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసి ఆహ్వానిస్తే 200 ఎకరాలు, ఎకరా 2 ఎకరాలు కాదు, ఈ రోజున ఎక్కడ ఇచ్చారంటే అది కూడాను గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో. గచ్చిబౌలిలో 200 ఎకరాల స్థలం అంటే క్యాన్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది మీకు అర్థమవుతుంది ఏమన్నా? 200 ఎకరాలు కేటాయించడం అంటే దిస్ ఇస్ నాట్ ఏ జోక్. ఈ రోజున నేషనల్ లెవెల్లో ఏకైక ఉర్దూ యూనివర్సిటీ అది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇమీడియట్గా కర్నూలులో 144.9 ఎకరాల స్థలము కేటాయించి డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కేటాయించి 18 కోట్ల రూపాయలు దానికి ఫండ్ కేటాయిస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం అక్కడ ఊడవని కూడా ఊడవలేదు దౌర్భాగ్యపు ప్రభుత్వం. ఇంత డిఫరెన్స్ చూడండి మీరు ఒకసారి, ఎంత డిఫరెన్స్ ఉందో. కాబట్టి మీరు ఏం జరుగుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఇమ్మీడియట్గా ₹1 కోటి అక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యులు అదేవిధంగా మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు ₹1 కోటి విరాళంగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి 8 కోట్ల రూపాయలు ఆ యూనివర్సిటీకి తీసుకొచ్చి డబ్బులు ఇప్పించి ఈ రోజున ఆ యూనివర్సిటీ పనులు శరవేగంగా ముందుకు కొనసాగుతున్నాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారండి? ఉర్దూ భాషాభిమానులు అదేవిధంగా ఏదైతే ముస్లిం సమాజం ఉందో వారి కోసమే ఇదంతా కూడాను చేస్తున్నారని సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇందాక సోదరులు చెప్పారు, స్పెషల్ డిఎస్సి ద్వారా ఈ రోజున రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉర్దూ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను జన్మలు మొత్తం కూడాను నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవం అది. ఎందుకంటే ఒక ఇంట్లో కనుక ఎవరికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం లభిస్తే ఆ పరిస్థితి ఏ విధంగా ఇది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అది కూడాను స్పెషల్ డిఎస్సి కేటాయించి అదేవిధంగా ఈ రోజున ఉర్దూ ఘర్కం షాదీఖానా మీ మన కదిరిలో కూడాను ఉంది. ఉర్దూ ఘర్కం షాదీఖానాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. నేను ఉమ్మడి రాష్ట్రం గురించి కూడాను నా దగ్గర మొత్తం డేటా మై టంగ్ టిప్ మీద ఉంటుంది. కానీ నేను రాష్ట్రం విడిపోయింది కాబట్టి కేవలం ఆంధ్ర రాష్ట్రం వరకు మాట్లాడుతున్నాను. 360 కన్నా ఎక్కువ ఉర్దూ ఘర్కం షాదీఖానాలు, ప్రతి షాదీఖానా నిర్మాణం కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతనే నిర్మించబడింది జరిగిందన్న సంగతి ఎంతమందికి తెలుసు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఉర్దూని రెండవ అధికార భాషగా అందరికన్నా ముందు రికగ్నైజ్ చేసినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న సంగతి కూడాను ఈ సందర్భంగా మీకు అందరికి కూడాను తెలియజేస్తూ, కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, పరోపకారి అని చెప్పేసి బిరుదు ఇవ్వడంలో ఏమైనా తప్పుందా? మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలవడంలో ఏమైనా తప్పుందా? కాబట్టి వాస్తవాలు ఏమిటి, గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఈ రోజున ఉర్దూ అకాడమీ ఏదైతే ఉందో దానికి 36 కంప్యూటర్ సెంటర్లు అదేవిధంగా 36 లైబ్రరీలు ఉన్నాయి. అందులో భాగంగానే మన కదిరి పట్టణంలో కూడాను ఒక లైబ్రరీ మరియు కంప్యూటర్ సెంటర్ ఉంది. నేను గౌరవ శాసనసభ్యులు మా ప్రసాదన్నతో నేను ఒక చిన్న మనస్ఫూర్తిగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇందాకే మా మిత్రుడు మా వైస్ చైర్మన్ గారు ఖాన్ గారు చెప్పారు, రీసెంట్గా చైర్మన్గా నేను అపాయింట్ 4-5 మంత్స్ అవుతుంది. నేను ఎలా అపాయింట్ అయ్యాను అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇన్షాల్లా. ఆయనతో వెళ్ళి, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, 20 సంవత్సరాల నుంచి కంప్యూటర్ లేవు అంటే ఇమ్మీడియట్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసాదన్నకి వీళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా ఇటువంటి కష్టకాలంలో కూడాను ఇమ్మీడియట్గా 3 crore రూపీస్ శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఇన్షాల్లా ఒక రాబోయే 15-20 రోజుల్లో ఇన్షాల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కంప్యూటర్ సెంటర్లో నూతన కంప్యూటర్లు తీసుకొని రావడం జరుగుతుంది. అది కూడాను ఎక్దమ్ లేటెస్ట్ మోడల్స్తో. ఈ రోజున ఏదైతే ఈ పుస్తకం తీసుకొని రావడం జరిగిందో ఈ పుస్తకానికి కూడాను ఒక చరిత్ర ఉంది. చరిత్ర పుటల్లో అది నిల్చుడిపోతుంది. అదేమిటంటే 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉర్దూ అకాడమీకి ఇప్పటి వరకు ఒక లిటరరీ కమిటీ అనేది లేదు. అటువంటి లిటరరీ కమిటీని కూడాను ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ బుక్ ఉర్దూ అకాడమీ ద్వారా తీసుకొని రావడం జరిగింది అన్న సంగతి కూడాను మీరందరూ కూడాను గమనించాలి. ఇందులో నేను చాలా స్పష్టంగా ఒక మాటని అందులో ముందు మాటగా మేము రాయటం జరిగింది. అదేమిటంటే ఉర్దూ భాషకి మతంతో ఏమాత్రం సంబంధం లేదు. ఉర్దూ భాష ఒక మతం యొక్క జాగీరు ఏమాత్రం కూడాను కాదు. ఈ అంశాన్ని మనం అందరం కూడాను గమనించాలి. ఏ రకంగా అయితే ఉర్దూ భాష, ఇప్పుడు మీతో నేను తెలుగులో మాట్లాడుతుంటే నేను ఎందుకు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నానంటే, నేను తెలుగులో మాట్లాడితే సార్
పార్థసారథి గారు కడుపు నిండా బిర్యానీ తింటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది మా మాతృభాషలో. యాజ్ ఎ తెలుగు వాడినిగా ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ తెలుగు పర్సన్. నాకు అంత ఆనందంగా ఉంటుంది. కానీ మనం కడుపు నిండా బిర్యానీ తిన్న తర్వాత పక్కనే మన దావత్కి వెళ్తే అక్కడ పక్కన ఒక షీర్ కుర్మానో లేకపోతే డబుల్ కా మీఠానో ఖుబానీ కా మీఠానో ఉంచుతారు. అదే ఉర్దూ భాష. ఆ తీయటి భాషే ఉర్దూ భాష. కాబట్టి ఉర్దూ భాషని మనం అందరం కూడాను నేర్చుకోవడం మాత్రమే కాకుండా తెలుగుని కూడాను నేర్చుకోవాలి. ఎందుకంటే భాషలు అనేవి ఒకరి ఒకరు పరిచయం చేసుకోవడానికి, అదేవిధంగా సమాజంలో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచడానికి. ఈ రోజున నేను మీతో తెలుగులో ఎంత అనర్గళంగా మాట్లాడగలను అంతే అనర్గళంగా అల్హమ్దులిల్లా ఉర్దూలో మాట్లాడగలను. దానికి కొంచెం అటు ఇటుగా ఇంగ్లీష్లో కూడాను ఏదో కాస్తో కూస్తో అడ్జస్ట్ చేసుకొని మాట్లాడగలను. కపిల్ శర్మ షోలో కపిల్ మాట్లాడినట్టుగా అయినా కానీ కాస్తో కూస్తో మాట్లాడకుండా. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఉర్దూ భాషకి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఈ రోజున మొత్తం భారతదేశంలో ఇన్షాల్లా మా యొక్క అకాడమీ రిజీమ్ అయినంత వరకు ఉర్దూ భాష ఎక్కడ పుట్టిందండి అంటే మీరు ఖచ్చితంగా చెప్తారు లక్నోలో పుట్టిందని చెప్పేసి. ఎక్కడ పుట్టిందండి ఉర్దూ భాష? హిందుస్థాన్లోనే పుట్టింది. కానీ అచ్చా హిందీకి వాదీమే అంటారు. కానీ లక్నో యొక్క ఉర్దూ గురించి ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరు. లక్నోలో ఏ రకంగా అయితే ఉర్దూ మాట్లాడదో ఉర్దూ అనగానే గుర్తుకొచ్చేటటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది లక్నో అంటారు. కానీ ఇన్షాల్లా ఉర్దూకి వైపు చూడాలంటే కనుక ఇన్షాల్లా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మా యొక్క ఉర్దూ అకాడమీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుందని చెప్పేసి మీకు అందరికి కూడాను తెలియజేస్తూ ఈ రోజున ఈ కంప్యూటర్ సెంటర్స్ ద్వారా మేము ఏదో ఇప్పుడు పుస్తకాలు అయితే తీసుకొచ్చాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఏమిటంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం అందరం కూడాను ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ఎవరైతే ఉర్దూ భాషాభిమానులు ఉన్నారో లేకపోతే ఉర్దూని నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి అవకాశాలు ఉండవు అని చెప్పేసి చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఉర్దూ నేర్చుకున్నటువంటి వాళ్ళకి వారి యొక్క అవకాశాల యొక్క శాతం నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందన్న సంగతి కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఉర్దూ మరియు హిందీ చిన్నమ్మ పెద్దమ్మ మధ్యలో ఏ రకంగా అయితే వ్యత్యాసం ఉంటుందో బड़ी माँ छोटी माँ बोलते हैं उस तरीके के साथ जो है हिंदी और उर्दू का जो है मेल है. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం మరొకటి ఉంది అంటే అదేంటంటే ఏఐ ఏంటి అనేది మనం అందరం కూడా చూస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక సింపుల్గా ఒక 15 రోజులు 20 రోజులు 3 నెలలు ఒక కోచింగ్ తీసుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మెహమూద్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటాడు. బెంగళూరులో ఉన్నటువంటి ఈ మెహమూద్ ఒక 3 నెలలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకొని అతను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది మొదలుపెట్టి ఉర్దూ భాషలో ఇస్లామీయ చరిత్ర గురించి కానివ్వండి లేకపోతే ఏదున్నా కానివ్వండి అనేకమైనటువంటి అంశాలు అతను ఏఐ ద్వారా వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అతను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు జస్ట్ ఒక ఐ థింక్ హార్డ్లీ అరౌండ్ 7 to 8 months బ్యాక్ అతని యొక్క సోషల్ మీడియా ఫాలోవర్స్ 1.2 million. అదేవిధంగా అతను మొత్తం సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అతను నెలకి సంపాదించినటువంటి సంపాదన 30 నుంచి 40 లక్షల రూపాయలు అతను పర్ మంత్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వీడియోస్ని తయారు చేసి అతను అర్న్ చేస్తున్నాడంటే అతని యొక్క కంపెనీలో ఎంతమంది పనిచేయాలి మీరు చెప్పండి? ఎంతమంది పనిచేయాలి? 40-50 లక్షలు అతను సంపాదిస్తున్నాడంటే కనుక ఎంతమంది పనిచేయాలి ఆ కంపెనీలో? ఒక 30-40-50 ఎంతో అంత చెప్పండి సార్, పర్లేదు, 100 మంది పనిచేయాలి. ఆ కంపెనీలో అతను ఒక్కడు తప్పించి వేరే వాడు లేడు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. కాబట్టి ఆ విధంగా పిల్లల్ని డెవలప్ చేయాలి అన్న సదుద్దేశం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్ సెంటర్ ఉందో ఆ కంప్యూటర్ సెంటర్ ప్రసాద్ అన్న ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్ సెంటర్ ఉందో చాలా చిన్న ప్లేస్ ఉంది. ఇప్పుడు నేను నా ప్రొజెక్షన్ ఉందో దానికి అది సరిపోకపోవచ్చు కాదు, సరిపోదు. కాబట్టి ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక మాకు ఒక అట్లీస్ట్ ఒక 800 SFT రూమ్ కానీ లేకపోతే 2 rooms కానీ మాకు కేటాయించగలిగితే మేము బ్రహ్మాండమైనటువంటి ఒక ఉర్దూ అకాడమీ కంప్యూటర్ సెంటరు మరియు లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసి కదిరి యొక్క చరిత్రలో మీ యొక్క పేరుని సువర్ణాక్షరాలు రాసే విధంగా మేము చేస్తామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రోజున మన ప్రసాద్ అన్నకి ఆయన చెప్పారు జస్ట్ 2 days బ్యాక్ నేను ఫోన్ 2 days కూడా కాదు, ఐ థింక్ నిన్నే అనుకుంటా అన్న, మొన్న ఫోన్ చేశాను అన్నకి. ఆయనకి ఫోన్ చేస్తే ఉన్నటువంటి ఒక గొప్పతనం నాకు భలే చాలా ఆశ్చర్యం కలిగించింది. అన్న నమస్తే అన్న, అస్సలాము అలైకుం బోలో షుబ్లీ భయ్ అండి. ఇది దేశం యొక్క గొప్పతనం.
ఈ దేశం యొక్క గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం, ఆ భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశ ప్రగతికి మూలమంత్రం అన్న సిద్ధాంతాన్ని నరాన జీర్ణించుకున్నటువంటి వాళ్ళం మనం అందరం కూడాను. అటువంటి నాయకుడు మన మధ్యలో ఉన్నందుకు మనం అందరం కూడాను గర్వపడాలి. అటువంటి వ్యక్తి యొక్క నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా రాబోయే రోజులు ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో ముందుకు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ అనంత కరుణామయుడు అపార కృపాసుడు అయినటువంటి ఆ అల్లాహ్తో ప్రార్థన చేస్తున్నాను. నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను కొన్ని అంశాలు. అంటే దీంతో పాటు నేను ఒక సామాజిక కార్యకర్తని కూడా కాబట్టి ఇంకొక అంశం మీ దృష్టిలోకి తీసుకొచ్చి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. మరీ ముఖ్యంగా ఈరోజు సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో మా యొక్క యువత ఏం చేస్తుంది, ముస్లిం సమాజం వైపు నుంచి ముస్లిం సమాజ యువత ఏ రకంగా